నాథుని నిమజ్జనానికి సిద్ధమవుతున్నారా? మట్టి నుండి ఒక రూపాన్ని పొంది వచ్చి తిరిగి మట్టిలోకి చేరి ఆ మట్టితో నీటిని పూడికతీతగా మార్చి నీటిని శుద్ధి చేసి తిరిగి మనకే మేలు చేసేలా మనందరితోనూ ఉండే గణనాథుణ్ణి పంపించే విధానం కూడా శాస్త్రంలో చెప్పబడిందండి. స్వామివారిని పంపించే ముందర కుటుంబ సమేతంగా మంగళహారతి ఇవ్వాలట. సిద్ధి బుద్ధి సమేతుడు కదా, ఆడవాళ్లు తప్పకుండా పసుపు కుంకుమ ధరించి ఉండాలి. అలాగే అందరికీ పంచేందుకు నైవేద్యాన్ని సిద్ధంగా పెట్టుకోవాలి. స్వామి నామస్మరణతో గాన వాద్యాలు అంటే మనం పాడుకునే గీతాలు కాదండోయ్, చక్కనైనటువంటి గీతాలతో స్వామిని సాగనంపేందుకు సిద్ధమవ్వాలి. కొబ్బరికాయ కొట్టి యమగండం, వధ్యం, రాహుకాలం వంటివి లేకుండా చూసుకోవాలి. అలా గంగమ్మ ఒడికి స్వామిని చేర్చి పొరపాట్లు జరిగి ఉంటే క్షమించమని అడిగి పూజ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపి అందర్నీ ఆరోగ్యవంతులుగా ఉంచమని, ప్రకృతిని ఎప్పుడూ తామంతా కాపాడుకునే శక్తినివ్వమని వేడుకోవాలి. పసుపు గణపతితో సహా పత్రి అంతా గంగమ్మ ఒడికే చేర్చాలి.